ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనము గమనించినట్లయితే, మరి యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఈ యొక్క వాగ్దానము ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి యెరూషలేము యొక్క పట్టణమును గురించి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో కాపు కాయుచున్నాను అనేటువంటి చదువుకున్నటువంటి వాక్యంలో ఆ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎవరిని కాస్తుంటున్నాడు అనేది మనం గమనించినట్లయితే, ఆయన నమ్మినటువంటి బిడ్డలను, ఆయన నిర్మించుకున్నటువంటి బిడ్డలను, ఆయన సృష్టించుకున్నటువంటి బిడ్డలను దేవుడు కాపు కాస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన అనునిత్యము కాచి కాపాడేటువంటి దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నా ప్రజల చుట్టూ నేను కాపు కాస్తూ ఉంటున్నా. ఆయన కాపు కాసేటువంటి ఆయన కాపరి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని కీర్తనాకారుడు అంటున్నాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన కాపు కాచేటువంటి దేవుడు, అనగా శత్రువుల నుండి మరి రక్షించేటువంటి దేవుడు, శోధనల నుండి రక్షించేటువంటి దేవుడు. మరి యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడు కంచె వేశాడు యోబు యొక్క గృహానికి. ఎందుకనగా ఎలాంటి శోధనలు, ఎలాంటి శ్రమలు ఆ యొక్క గృహాన్ని అంటకుండా, ఆ కుటుంబాన్ని అంటకుండా ఆయన కాపు కాస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే యోబు మరి నీతివంతుడుగా తీర్చబడ్డాడు. మరి రెండంతల ఆశీర్వాదాలు పొందుకొని ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క గృహానికి, నీ కుటుంబానికి, నీ యొక్క వ్యక్తిగత జీవితానికి దేవుడు కాపు కాస్తూ ఉంటున్నాడు. ఎలాంటి శోధనలు ప్రవేశించకుండా, ఎలాంటి ఆటంకములు ఎదురు కాకుండా దేవుడు ఆయన కాపు కాస్తూ ఉంటున్నాడు. దివారాత్రము దానిని కాపాడుతూ ఉంటున్నాడు. మరి మొదటి కీర్తనలో మనం గమనించినట్లయితే, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలముల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను, అతడు చేయనిదంతయు సఫలమగును అని కీర్తనకారుడు మరి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన దివారాత్రములను మరి ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను అనాథలుగా విడువడు. ఆయన చెయ్యి విడిచేటువంటి దేవుడు కాదు. దక్షిణ హస్తముతోటి మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడు. ఆయన యెరూషలేము పట్టణాన్ని కాపాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలను కాపాడుతూ ఉంటున్నాడు. ఆయన కాపు కాస్తూ ఉంటున్నాడు. ఎంత మరి భద్రత మనకు దేవుడు కల్పిస్తూ ఉంటున్నాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన కంటికి కన్ను రెప్పవలే ఆయన కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన కుటుంబాలను ఆశీర్వదిస్తుంటున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తుంటున్నాడు. ఆయన కృప లేనిదే మనము బ్రతకలేము, ఆయన ప్రేమ లేనిదే మనము జీవించలేము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మాటల్లోనే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, దేవుడు మనల్ని కాపు కాస్తున్నటువంటి సత్యాన్ని ఎరిగి
దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చిన కాక ఆమేన్.